టు సాయిమ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. పొట్లకాయ నువ్వు పొడి వేపుడి అమ్మా, అందుకని ఆ తయారీ విధానం కూడా చూపిస్తాను, మీకు ఫ్రై కూడా చూపిస్తాను రండి, ఓకేనా? తర్వాత కరివేపాకు నిల్వ ఉండలేదని ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. టపటపా పేలుతున్నాయండి అంది. ఇదిగో ఇలా పెట్టుకోండి, అడుగుని పేపర్ వేసుకోండి, టిష్యూ పేపర్ అమ్మా, టిష్యూ పేపర్ అడుగుని వేసుకుని చక్కగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇది పెట్టి 10 రోజులైంది నేను, ఓకేనమ్మా? 10 రోజులైంది. ఇలా పెట్టుకోండి, చక్కగా ఉంటుంది నిల్వ. వేసవకాలం కరివేపాకు దొరకదు. రెండు చూపిస్తా ముందు వేసి ప్రాసెస్. అమ్మ ఇది ఒక్క పొట్లకాయ, ఇది ఇది కొంచెం ముదరగా కనపడింది రా. ఒక్క బాయిల్ చేసాను, అలాగా ఒక్క పొంగు రానిచ్చి వార్చ్ చేశాను అన్నమాట. ఇవి ఏమో లేత అవుతే అక్కలొద్దు, ఓకేనా? ఇప్పుడు ఇందులో తయారు చేసుకుని నువ్వు పప్పు అన్నాను కదా, ఇదిగో నువ్వు పప్పు, అదిగో ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయ రేకలు, ఓకేనమ్మా? ఇదిగో దాంట్లోకి వేసే జీలకర్ర, అదిగో అక్కడికది ప్రాసెస్. ఇలా మనం కొద్దిగా నూనె చుక్క పోసుకుని, ఇదిగో ఇలా నూనె చుక్క పోసుకుని కొద్దిగా వేపేసుకోవడమే. వేపేసి మిక్సీ పట్టుకోండి. ఇది 4 పొట్లకాయలకు వస్తుంది. ఇప్పుడు నేను చేసిన ఈ మిశ్రమ 4 పొట్లకాయలు, 4 కూరలకు వస్తుంది. ఇది ఇదిగో రండి చూపిస్తాను. దీని అక్కడ పక్కన పెడతాం. ఇదిగో ఇప్పుడు ఆల్రెడీ నేను చేసుకున్నాను, అంటే 2 సార్లు వండుకున్నాను. ఇదిగో ఇది నువ్వు పొడు, ఇది ఎండుమిరపకాయల పొడి. ఇది ఇప్పుడు ఈ పొట్లకాయకి సరిపోద్ది అన్నమాట. ఇక దాంట్లోకి వేసుకునే తాలింపు జీలకర్ర, ఎండుమిరపకాయ, కొంచెం మినపసెక్కు, ఇదిగో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఓకేనమ్మా? ఇక్కడికి ఇది పోయి అంటిస్తా. అవి వేపుతాను, మీకు చూపించడం గురించి పెట్టేసాను అనమాట. ఇప్పుడు నేను వేపుకోవాలి, నాకు అవసరం, అందుకు మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టాను, ఓకేనమ్మా? అది ఆయిల్ పోసుకుందాం. పొట్లకాయకి పెద్ద ఆయిల్ కూడా పట్టదురా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది. అందంగా ఒక ముద్ద ఎక్స్ట్రా తింటాం. పొట్లకాయ నువ్వు కూడా అంత బాగుంటుంది. పొట్లకాయ వేసుకున్నప్పుడు కోడిగుడ్డు తినకూడదు అంటారు పెద్దలు, తినకండి, కోడిగుడ్డు తినరు. పొట్లకాయ వేపుడు సాయంత్రం తిన్నా, పొద్దున తిన్నా, ఓకేనమ్మా? అది నాకు తెలుసున్నా చెప్తున్నాను, మా అమ్మగారు చెప్పేవారు. ఇదిగో అర్థమైందమ్మా? ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, మినపసెక్కు, అంతే. మనం ఒకవేళ నువ్వు పొడి వేసుకున్నా పోపే. ఇది ఇప్పుడు చూడు, ఇది టపటపా అన్నమాట చూడు, ఓకేనమ్మా? కరివేపాకు ఎంత వేసుకునే తప్పులేదు, చక్కగా అదిగో ఇలా బాక్స్లో పెట్టుకోండి. అదిగో చూసావు అడావిడి. అలా అంత అడావిడి చేస్తుంది కరివేపాకు. లేత కరివేపాకు మూల సౌండ్ ఎక్కువ, ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు పొట్లకాయ వేసేసుకుందాం. కొంచెం ముదరదని మీకు అనిపించింది అనుకో, ముదరదనుకో పీచు కింద వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అన్ని నీళ్ళు పోసుకుని ఒక బాయిల్ చేసుకోండి. లేత అయితే తెలిసిపోతుంది కాబట్టి ఇదిగో 4 రోజులైనా సరే ఉంటుంది. ఇందులో పొట్లకాయ పెరుగు కూడా వండుకోవచ్చు, ఇదే ప్రాసెస్, ఇంతే. ఇందులో 2 గరిటెలు తీసుకుని పెరుగులో కలుపుకోవడమే. అది పెరుగు పొట్లకాయ అంటారు దాన్ని. సేమ్ ఇలా చేస్తున్నాం కదా, అంతే. వేపుడు తీసుకెళ్ళి ఒక గిన్నెలో పెరిగేసుకుని కలుపుకోవడమే. ఇంకా అందులో ఏమక్కలేదండి, మిరపకాయ కారం సరిపోద్ది పొట్లకాయకి. దీన్ని మూత పెట్టేస్తే జాయిగా మగ్గుతుందన్నమాట. అది కూడా వేసేసాక నువ్వు పొడి కొద్దిసేపు అయిలోనే ఉండాలి. అట్లా బాయిల్ చేసింది కదా, కొత్త ఏమన్నా నీరు ఉంటే లాక్కుంటుంది, ఓకేనమ్మా? వేసేస్తున్నాను.
ఇదిగో ఆడుకున్నది. అలా పెట్టుకున్నాం అనుకో మనకు సడన్గా అప్పటికప్పుడు అవ్వదు కదా, ఏ వర్షాకాలం అనుకో దొరకదు. అందుకని ముందే ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఇలా 4-3 కూరలకి బాగుంటుంది. అదిగో ఎంత కమ్మగా ఉంటుంది అనుకున్నారు. వామకారం ఒకటి చేస్తాను, పచ్చిమిరకాయలతో చూపిస్తాను. ఇదిగా ఇలా పెడుతున్నాను, మళ్ళీ తర్వాత వచ్చి చూపిస్తాను. ఓకేనమ్మా. అమ్మ ఇదిగా అయిపోయింది 10 నిమిషాలు. అదిగో ఇది చూపించినంత ప్రాసెస్ ఎదుగనమ్మా. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో రేపు పొద్దున్న మేము ముందుకు వస్తాము. ఏమ్మా నన్ను మట్టి మర్చిపోకండి, షేర్ చేయండి. ఓకేనమ్మా. మీ సాయమ్మ. బాయ్.